రోజు మనం ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం కదా, అసలు అదొక అలవాటుగా చేస్తున్నామా, లేకపోతే దాని వెనకాల మనకు తెలియని ఏదైనా లోతైన అర్థముందా? రండి, ఈ రోజు మనం ఆ హిందూ ఆరాధనకి గుండెకాయ లాంటి ఆ 16 దశల పూజ వెనుక ఉన్న అద్భుతమైన భావనేంటో కలిసి తెలుసుకుందాం. ఈ బిజీ లైఫ్లో ప్రతిరోజూ పూజకు టైం కేటాయించడం కొన్నిసార్లు కొంచెం భారంగా అనిపిస్తుంది కదండీ. ఒక్కసారి ఆలోచిద్దాం, ఇది మనం రోజూ పూర్తి చేయాల్సిన ఒక పనా, లేకపోతే మనల్ని కాపాడే ఒక రక్షణ కవచమా? ఈ మాట వినగానే కొంచెం ఆశ్చర్యం కలగొచ్చు. ఏంటి 20 నిమిషాలేనా అని. కాని ఇక్కడ అసలు పాయింట్ సమయం కాదండి, మనసు ఎంత లగ్నమైంది అన్నది. పూజ అంటే గంటల తరబడి యాంత్రికంగా చేసే పని కాదు, అది మన మనసుని భగవంతుడితో కనెక్ట్ చేసే ఒక ప్రాసెస్ అన్నమాట. అలా మనస్ఫూర్తిగా చేసే ఆ కొద్దిసేపటి పూజే రోజంతా మనకొక ఆధ్యాత్మిక కవచంలా అండగా నిలుస్తుంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ 16 దశల పూజని ఏదో కఠినమైన నియమాల లిస్టులా కాకుండా, మన ఇంటికి ఒక అత్యంత గౌరవనీయమైన అతిథి వస్తే మనం ఎంత మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతామో అలా ఊహించుకోవాలి. దీన్నే షోడశోపచార పూజ అంటారు. సింపుల్గా చెప్పాలంటే షోడశ అంటే 16, ఉపచారం అంటే సేవలు లేదా మనం చూపించే మర్యాద. అంటే మనం భగవంతుడికి 16 రకాల సేవలు చేసి మన ప్రేమను, మన గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నామన్నమాట. ఈ స్టెప్స్ అన్నీ చాలా లాజికల్గా ఉంటాయి. చూడండి, మనం ఒక ముఖ్యమైన గెస్ట్ని పిలిచినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ వాళ్ల గురించి మనసులో తలుచుకుంటాం, అదే ధ్యానం. తర్వాత వాళ్ళని ప్రేమగా లోపలికి రమ్మంటాం, అదే ఆవాహనం. ఆ తర్వాత వాళ్ళకి మంచిగా ఒక చోట కూర్చోబెడతాం కదా, అదే ఆసనం. ఈ పూజ కూడా సరిగ్గా అలాగే మొదలవుతుంది. పాదాలు కడుక్కోవడానికి నీళ్లివ్వడం, చేతులు కడుక్కోవడానికి నీళ్లివ్వడం, స్నానం చేయించడం, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. సరే, పూజకు కావాల్సిన వస్తువులు, మంత్రాలు ఇవన్నీ ఒకెత్తు. కాని పూజకు అస్సలైన ప్రాణం పోసేది ఏంటో తెలుసా? అదే మన భావన. అంటే మనం చేసే ప్రతి చిన్న పని వెనుక మన ఫీలింగ్ ఎలా ఉంది, మన ఇంటెన్షన్ ఏంటి అన్నది. ఈ భావనే మామూలు పనులను కూడా అద్భుతమైన సమర్పణలుగా మార్చేస్తుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. మనసు యొక్క శక్తి చాలా ముఖ్యం. మనం చేత్తో పెట్టింది చిన్న వస్తువే కావచ్చు, కాని దాని వెనుక మన భావన మాత్రం చాలా గొప్పగా ఉండాలి. అంటే ఉదాహరణకు చూడండి, ఒక చిన్న బియ్యపు గింజను సమర్పిస్తున్నామనుకోండి, దాన్ని మనం ఒక బంగారు రత్నఖచిత సింహాసనంగా మనసులో భావన చేయాలన్నమాట. భక్తిలో ఉండే ఆ వినయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ పాద్యం అనే ఉపచారం గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. పాద్యం అంటే పాదాలు కడగడం. చూసారా, ఇది మనం చేసే సేవ కాదు, సాక్షాత్తు భగవంతుని పాదాలు కడిగే అవకాశం మనకు దొరకడం ఒక అదృష్టం, మన ఇంటికే శుభం అనే భావన, ఆ వినయం, ఆ అణుకువ, అవే ఇక్కడ చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు పూజలో చాలా ముఖ్యమైన నైవేద్యం గురించి చూద్దాం. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నియమం ఉంది, అలాగే దానికి ఒక చాలా సింపుల్ సొల్యూషన్ కూడా ఉంది. మనం దేవుడికి పెట్టే నైవేద్యం ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. అంటే మనం రుచి చూడనిదిగా, అనుచిష్టం కానిదిగా ఉండాలి. మరి కొన్నిసార్లు హడావిడిలో ఏమీ ప్రిపేర్ చేయలేకపోయామనుకోండి, అప్పుడేం చేయాలి? కంగారు పడాల్సిన అవసరం లేదు. శాస్త్రం ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పింది, అదే ఒక చిన్న బెల్లం ముక్క. బెల్లానికి ఎప్పుడూ ఎంగిలి అనే దోషంగాని, నిలువ దోషంగాని అంటదు. అందుకే ఇది ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఒక పర్ఫెక్ట్ నైవేద్యం. ఓకే, ఇప్పుడు మనం పూజ యొక్క చివరి దశలకు అంటే క్లైమాక్స్కి చేరుకుంటున్నాం. ఇక్కడ మనం చేసే ఉపచారాలు మన లోపల ఒక శక్తివంతమైన మార్పుకు దారితీస్తాయి. మనం పూజ చివర్లో కర్పూరంతో హారతేస్తాం గదా, అది కేవలం దీపం చూపించడం మాత్రమే కాదు, దాని వెనకాల ఒక చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. నీరాజనం వెనుకున్న ఈ అద్భుతమైన సింబలిజం చూడండి. ఆ హారతి వెలుగు భగవంతుని రూపాన్ని మన కళ్లకు చూపిస్తోంది. అదే సమయంలో ఆ కర్పూరం ఎలాగైతే కరిగి గాలిలో కలిసిపోతుందో, అలాగే మనలోని అహంకారం కూడా కరిగిపోయి ఆ దైవంలో లీనమవ్వాలి అని సూచిస్తుంది. అసలు ఈ 16 దశలే ఎందుకు పెట్టారు? ఈ 16 నంబర్ వెనుక ఒక గొప్ప ప్రతీక ఉంది. పౌర్ణమి రోజు చంద్రుడు తన 16వ కళతో ఎలాగైతే సంపూర్ణంగా ప్రకాశిస్తాడో, అలాగే ఈ 16 ఉపచారాలు పూర్తి చేయటంతో మన పూజ,
మన భక్తి కూడా ఒక సంపూర్ణత్వాన్ని పొందుతాయన్నమాట. ఇది ఫైనల్ స్టెప్. ఈ మొత్తం పూజా ప్రయాణమంతా కూడా పూజ చేసేవారిని ఒక ఆధ్యాత్మిక సంపూర్ణత స్థితికి తీసుకువెళ్లడానికే రూపొందించబడింది. ఈ ముగింపు ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. పూజ యొక్క అసలైన లక్ష్యం ఇదే. పూజించే మనకి, పూజించబడే దైవానికి మధ్య ఉన్న తేడాను, ఆ దూరాన్ని తొలగించి అంతా ఒకటే అనే ఐక్యతను అనుభూతి చెందడమే. సరే, ఇప్పటివరకు మనం చర్చించుకున్న ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు సిసలైన సందేశం ఏంటో ఒకసారి చూద్దాం. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. పూజ అనేది మనం రోజు టిక్ కొట్టాల్సిన ఒక పని కాదు. అదొక ప్రయాణం. దైవంతో మన సంబంధాన్ని బలోపేతం చేసుకునే ఒక మార్గం. మనం ఎన్ని కొబ్బరికాయలు కొట్టాం, ఎన్ని పువ్వులు పెట్టామన్నది కాదు, ఎంత ప్రేమతో, ఏ భావనతో ఆ పని చేశాం అన్నదే ముఖ్యం. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం రోజూ చేసే ప్రతి చిన్న పనిలో కూడా ఒక గొప్ప భావనను, ఒక మంచి ఉద్దేశ్యాన్ని జోడించడం ద్వారా మన జీవితాన్ని మనం ఎంత అద్భుతంగా మార్చుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి.